నిజముగా యథార్థంగా జరిగినటువంటి ఒక సందర్భము. దానినే ఒక ఉదాహరణగా మీకు చెప్తూ ఉన్నాను. అదేదో కావాలని కల్పితంగా చెప్పినటువంటి మాట కాదు, కావాలని ఏదో చెప్పినటువంటి పరిస్థితి కాదు. ఒక వ్యక్తి లోకములో కలిసిపోవటానికి తన జీవితంలో వేసినటువంటి ఒక తప్పుడు అడుగు ఎలా తనను లోకములోనికి లాగేసిందో ఒక ఉదాహరణగా మాత్రమే ఇక్కడ చెప్తూ ఉన్నాను, అర్థం చేసుకోవాలి. సాతానుడు వేసేటువంటి శోధన అలాగే ఉంటుంది. ముందు రియాలిటీ చూపించాడు, పిల్లలకు ఫీజు కట్టాలి అని చెప్పి. కానీ దేవుని యొక్క శక్తిని బట్టి నువ్వు దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే ఆ సాతాన్ని ఎలా ఎదుర్కోవాలో ఖచ్చితంగా నీకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి చదువుతున్నాం, 3వ వచనం 4వ వచనం చదువుతున్నాం. చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. చూసారా, దేవుడు సాతానుకు ఆన్సర్ ఎలా చెప్తూ ఉన్నారో గమనించాలి. ఎలా చెప్తూ ఉన్నారో గమనించాలి. ఏఐ మోడల్ చెప్పాను కదా, కొత్తగా ఏమీ చేయట్లేదు యేసు ప్రభు వారు. అక్కడ నాకు ఈ శోధన వచ్చింది, శోధన నుంచి దేవుని వాక్యంతో ఎలా సాతాన్ని ఎదిరించాలి అన్నటువంటి ఒక ప్రాంప్ట్ రాశారు. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ ఇప్పుడు ఆన్సర్ ఇచ్చింది. ఏమిచ్చింది అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నటువంటి మాట ద్వితీయోపదేశ ఖండంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఆ రాయబడినటువంటి మాటనే దేవుడు తీసుకొచ్చి సాతాను ముందు నిలబెట్టి ఎదురిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, మీరు సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. సాతానును ఎదిరించేటువంటి ఒక అస్త్రం మనం తెలియాలి, ఆ ఆలోచన మనకు రావాలి. సాతానుడు పలు రకాలుగా శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని శోధించడానికి ఎన్నుకున్నటువంటి మార్గము శరీరాశ. ఏమాశ? శరీరాశ. రొట్టెను తీసుకుని తిను, రొట్టెను చేసుకుని తిను అని చెప్తూ ఉన్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు, బాగా ఆకలితో ఉన్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎంతో శక్తివంతులైనటువంటి వారుగా ఆత్మలో ఉండి శరీరంలో బలహీనమైనప్పుడు, ఆత్మలో బలవంతులై ఉన్నారు, శరీరంలో బలహీనులై కనబడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో శోధించటం ప్రారంభించాడు. ఏమని శోధిస్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? చూడండి ఒకసారి, చూడండి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు. ఒక్కసారి గమనించాలి, నీవు దేవుని కుమారుడు అయితే ఎక్కడికి బ్రేక్ చేయాలి మనం. ఇది రియల్ కాదా? ఇది రియలా కాదా? ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడే, ఆయన ఖచ్చితంగా దేవుని కుమారుడే. కాబట్టి ముందు ఏం పెట్టాడు అంటే, చక్కటి శబ్దం వచ్చేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని పెట్టాడు. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే, అవును నేను దేవుని కుమారుణ్ణే అని యేసు ప్రభు వారికి తెలీదా? తెలుసు. తర్వాత చెప్తూ ఉన్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను. అంటే వాని యొక్క కుయుక్తిని ఎలా పన్నుతున్నాడో గమనిస్తూ ఉన్నాం మనం. వాడి యొక్క కుయుక్తిని ఎలా మనిషి మీద ఆపాదిస్తూ ఉన్నాడో గమనిస్తూ ఉన్నాం. సగం నిజాయితీ ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. హవ్వను అలాగే మోసం చేశాడు. హవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడుతూ ఇది నిజమా అన్నాడు. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. ఈ కాయ తింటే మీరు దేవదూతలు అవుతారు అన్నాడు. అమ్మగారికి ఆశ పుట్టింది, ఆశ పాపమైంది. అది అయ్యగారి దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు ఎక్కడి నుంచి తోలివేయబడ్డారు? ఏదేను తోట నుంచి తోలివేయబడ్డారు. ఇది నిజమా అని ప్రారంభించాడు. అవును నిజమే, అది తింటే నిశ్చయంగా చస్తావని కూడా దేవుడు చెప్పారు కదా. నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయముగా చచ్చెదవు. చూసారా, ఆత్మలో వారు అక్కడే చనిపోయారు. ఆత్మీయ స్థితిలో వారు దేవుని యొక్క సాంగత్యమును కోల్పోయారు.
ఏ వ్యక్తి అయితే దేవునితో సాంగత్యమును కోల్పోతూ ఉంటారో, ప్రెషర్ తీసుకోలేకపోవటాన్ని బట్టి, ఒక విద్యార్థిని ఇంకొక విద్యార్థితో కంపేర్ చేస్తూ, వాడికి 599 మార్కులు వచ్చినాయి 600కి, నీకెందుకు 598, ఒక మార్కు ఎందుకు తగ్గింది, నువ్వు వాడిలాగా చదవలేదు. చూసారా ఎంత మెంటల్ ప్రెషర్ని తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల మీద అప్లై చేస్తూ ఉన్నారో గమనించాలి. తెలియకుండా అప్లై చేసేటువంటిది. మా సమాజంలో మా అబ్బాయి కూడా ఒక మంచి ర్యాంకుతో ఉండాలి, సమాజంలో మా అబ్బాయి కూడా ఒక స్టేటస్లో ఉండాలి, సమాజంలో మా అబ్బాయి కూడా ఒక ఇంజనీర్ అయిపోవాలి, ఒక డాక్టర్ అయిపోవాలి, లేకపోతే పలానా అయిపోవాలి. ఎక్కడ లేని ప్రెషర్ అంతా తీసుకొచ్చి ఈ పిల్లల మీద పెట్టి, వారిలో ఉన్నటువంటి టాలెంట్ని అర్థం చేసుకోలేక, వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను వారు అర్థం చేసుకోలేక పిల్లలను ఇబ్బంది పెట్టేటువంటి తల్లిదండ్రులు ఈరోజు లేకపోలేదు. ఇలాగే ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి వారే కనబడుతూ ఉంటారు. అంతేకాదు దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఇలాగే కనబడుతూ ఉంటాం. మెంటల్ ప్రెషర్ బ్రెయిన్కి ఇవ్వటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతానుడు, శోధించటానికి, ఆలోచింప చేయటానికి, పదే బ్రెయిన్ మీద ఆలోచన చేసి ఒక రకమైనటువంటి శోభలోనికి, డిప్రెషన్లోనికి తీసుకువెళ్ళడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచం అంతట్లో డిప్రెషన్ కేసెస్ ఎన్ని పెరుగుతున్నాయో తెలుసా? సైకాలజీ ఎంతమంది చదువుతున్నారో, సైకాలజీ చదివేటువంటి వారు ఎక్కువైపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి సంవత్సరం సైకాలజీకి సంబంధించిన వారికి రిక్రూట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? మెంటల్ ప్రెషర్ని బ్రెయిన్ మీద కలగజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించేటువంటి మనసు ఉంటుంది కొంతమందికి. అతిగా ఆలోచించేటువంటి ఆలోచన, ఏమైపోతుందో ఇప్పుడు అనేటువంటి ఆలోచన, నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన, ఉన్నదాన్ని చాలా చక్కగా నీట్గా ఆ చిన్న సమస్యను అక్కడికక్కడ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి దానికి ఒక జవాబును తీసుకునేటువంటి ఆ యొక్క మార్గాన్ని మనం ఏమైపోయామంటే మర్చిపోయాం. ప్రతిదీ మనమే హ్యాండిల్ చేయాలి అన్నటువంటి ఆలోచన విధానంలోనికి నడిపించబడిపోతూ ఉన్నాం. పూర్వం మన భక్తులైనటువంటి వారు ప్రతి విషయంలోనూ దేవుని దగ్గర ప్రార్థన చేశారు. వారికి ముందు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారికి ఏ అవసరత వచ్చినా వారు చేసినటువంటిది ఏంటంటే ప్రార్థనే. వారు చేసినటువంటి ప్రతి పని ప్రార్థనే. బ్రెయిన్ మీద మెంటల్ ప్రెషర్ వచ్చినప్పుడు మోషే గారు చేసినటువంటి విధానాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉంటాను. దానికన్నా ముందు మనం చేయవలసినటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో నుంచి మనం తప్పిపోయే వారంగా ఎప్పుడు ఉండకూడదు. మన ప్రణాళికను తప్పించడానికే సాతానుడు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రెషర్ పెట్టడం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. చూసారా? మిస్పా అనేటువంటి ప్రాంతం గురించి గుర్తు చేయడానికి చెప్తూ ఉన్నా. మస్సా అనేటువంటి ప్రాంతం గురించి గుర్తు చేయడానికి ఈ వచనం చదువుతూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండంలో 17వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ వచనాన్ని చూస్తూ ఉంటాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి వాదన బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. చూడండి, ఇక్కడ ప్రతి దానిలోనూ ప్రెషర్ ఎక్కువ తీసేసుకుని దేవుని శోధించడానికి ఇష్టపడిపోతూ ఉంటారు. మొట్టమొదట మాట, అసలు దేవుడు ఉన్నారా? ఏం చేస్తుంటారు? అసలు దేవుడు ఉన్నారా? దేవుడు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది? దేవుడే ఉంటే నాకు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది? దేవుడే ఉంటే మా ఇంట్లో ఈ యొక్క కార్యం ఎందుకు జరుగుతుంది? ఇలాంటి ఆలోచనలను కలగజేసేటువంటి వాడు
సాతానుడే. మీ ఇంట్లో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా దేవుని నుంచి వస్తున్నటువంటిది కాదు, సాతాను నుండి వస్తున్నటువంటిదే. ఒక వివాహం జరగలేదా, దేవుడు ఉన్నారా అని కూడా అనరేమో, ఉన్నాడా అని ప్రశ్నించేటువంటి మనసు వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ శోధించడం ప్రారంభమవుతుంది. మోషే గారిని ప్రయాణం వెళ్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. వెళ్తూ ఉన్నప్పుడు వారికి దప్పికొచ్చింది, వాటర్ కావాల్సి వచ్చింది. ఆ వాటర్ కోసం శోధించడం ప్రారంభించారు. మోషేను శోధిస్తూ ఉన్నారు ఒక పక్కన, మరొక పక్కన దేవుని శోధిస్తూ ఉన్నారు. అసలు దేవుడే గనుక ఉంటే మాకు నీళ్ళ బొగ్గను ఓపెన్ చేయాలి కదా, మాకు నీళ్ళు ఇవ్వాలి కదా, అసలు దేవుడు మాతో ఉన్నారు అని చెప్పడానికి రుజువేంటి? ఎంత శోభ, ఎంత శోధన, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దేవుడు 10 గొప్ప ఆశ్చర్య కార్యాలను చేసి ఇశ్రాయేలీలను ఆ ప్రాంతం గుండా నడిపించకుండా తీసుకుంటూ వస్తుంటే అన్ని అద్భుతాలు చూసినటువంటి ఆ కన్ను, అన్ని ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి ఈ కన్ను ఇప్పుడు ఏం ఫీల్ అవుతుంది? హృదయంలో లేకపోతే బ్రెయిన్లో ప్రెషర్ ఫీల్ అయిపోతూ ఉంది. దేవుడు మాతో ఉన్నారో లేరో ఇది కలగజేసేటువంటి వాడు సాతానుడు. ఇప్పుడు సాతానుడు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు నీతో ఉంటే నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నీ దేవుడు నీతో ఉంటే మీ అమ్మాయికి పెళ్ళి ఎందుకు అవదు? మీ దేవుడు నీతో ఉంటే నీకు ఉద్యోగం ఎందుకు రాదు? నీ దేవుడు నీతో ఉంటే నువ్వు ప్రమోషన్ ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నావు? నీ దేవుడు నీతో ఉంటే నీకు జరగవలసినటువంటి ఉపకారం ఎందుకు జరగలేదు? చూసారా? ప్రతిదీ తీసుకొచ్చి ప్రశ్నగా మానవుని యొక్క బ్రెయిన్ మీద అటాక్ చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. దీన్ని గమనించాలి. యేసు ప్రభు వారి మీద కూడా అదే విధమైనటువంటి ప్రెషరైజేషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకెళ్ళి పరిశుద్ధ పట్టణం మీద నిలబెట్టి కిందకి దూకు మనుష్య కుమారుడు అయితే, మొదటిసారి మనుష్య కుమారుడు అయితే అని అడిగారు, దేవుని కుమారుడు అయితే అని అడిగాడు. దేవుడు అది చేయలేదు. రెండవసారి కూడా మరలా ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి కదా. ఇప్పుడు రెండోసారి కూడా ఇలాంటి ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు మన హృదయం ఏమైపోతుంటుంది? ఆలోచించడం ప్రారంభమవుతుంది. అవును కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే అనిపిస్తుంది హృదయం ఇప్పుడు. అంతే, వెంటనే ఈ హృదయంలో దేవుని మీద శోధించడం ప్రారంభమవుతుంది. దేవుని మీద ఎవరైతే శోధిస్తారో సాతానుకు విజయం ఇచ్చినట్లే. ఏ మనుష్యుడైతే దేవుడు ఉన్నాడా అని మాట్లాడారో వాళ్ళందరూ వారి యొక్క శిరస్త్రాణమును తీసి పక్కన పెట్టి సాతానుకు తలపు చెప్పినట్టు, సాతానా, నువ్వు వేసినటువంటి బాణాన్ని నేను ఛేదించలేకపోయా, ఆపుకోలేకపోయా, తిన్నగా వచ్చి నా తలకు తగిలింది. అది నా బ్రెయిన్లో యాక్ట్ చేయటం ప్రారంభమైంది. అది యాక్ట్ చేస్తూ నన్ను కలవరపరుస్తూ దేవుని శోధించేటట్టు చేసింది. దేవుని శోధించినటువంటి వారందరూ ఏమైపోయారో తెలుసా? అదే అరణ్యంలో రాలిపోయారు, దేవుని సాంగత్యమును కోల్పోయారు. అలా రాలిపోవాలి అన్నటువంటివి గొప్ప ప్రణాళిక చేత సాతానుడు శోధించడం ప్రారంభిస్తాడు. దేవుని శోధించే వారం అవ్వకూడదు మనం. ఎప్పుడు దేవుని వెంబడించే వారం అవ్వాలి, దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారం అవ్వాలి, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారం అవ్వాలి. దేవుడు ఈ కార్యము ఖచ్చితంగా చేస్తారు అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. చేయకపోయినా నేను విశ్వాసంలో ముందు కొనసాగుతాను తప్ప మరి ఎన్నడూ దేవుని శోధించును అనేటువంటి భక్తి మెట్టులో కట్టబడాలి. నిన్న విన్నాము ముగ్గురు యవన బిడ్డల కోసం, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఓ రాజా, నీవు గాని మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తే వేసుకో, మాకు చింతేమీ లేదు. మా దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నారు. ఒకవేళ కాపాడకపోయినను మాకు చింత లేదు. ఎందుకంటే వారు నిజమైన దేవుని సాంగత్యంలో ఉన్నారు. వారు శోధించడానికి ఇష్టపడట్లేదు. శోధించువాడు శోధకుని వశమైపోతాడు. దేవుని శోధించడం ప్రారంభించారా, శోధకుని వశమైపోతారు. సేవకులను శోధించడం ప్రారంభిస్తున్నారా, ఖచ్చితంగా శోధకుని వశమయ్యారు అని అర్థం చేసుకోవాలి. భార్యను శోధిస్తూ ఉన్నావా, శోధకుని వశమైపోయావు. భర్తను శోధిస్తూ ఉన్నావా,
శోధకుని వశమైపోయావు. ఏ విధమైనటువంటి శోధన ఇళ్లలో పనిచేస్తూ ఉందో గమనించాలి. పలు రకాలైనటువంటి శోధనలు బ్రెయిన్ మీద యాక్ట్ చేపిస్తూ ఉంటాడు. పదే పదే కష్టతరమైనటువంటి తీరులోనికి నడిపిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, 3వ చదువుకుని ఇక ముగించుకుందాం. 7వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు యేసు, ప్రభువైన యేసు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఒకసారి ఆగుదాం. ఇక్కడ యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకు? పాడైపోయినటువంటి హృదయాలను దేవునికి అప్పగించటం కోసం. పాడైపోయినటువంటి ఈ భాగాన్ని దేవునికి అర్పించటం కోసం. అంటే ఈ లోకములో ఉన్నటువంటి భాగములన్నిటినీ కదా, ఈ లోక రాజ్యములన్నిటినీ. ఇప్పుడు యేసు ప్రభు వారు నీతి రాజ్యం కట్టడానికే కదా వచ్చింది, స్థాపించడం కోసమే కదా వచ్చింది. నువ్వు ఆ పని చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నువ్వు నీతి రాజ్యం స్థాపించాల్సిన పని లేదు. నువ్వు ఒక కొత్త రాజ్యం స్థాపించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు ఆ శ్రమంతా? ఎందుకు సిలువ శ్రమ? ఎందుకు ఇబ్బంది? ఎందుకు ఆ చెమట రక్తంగా కార్చడం? ఎందుకు కొరడాలతో కొట్టించుకోవటం? ఎందుకు ఈ బాధంతా? ఎందుకు ఈ శ్రమంతా? నీ హృదయంలో సంతోషకరమైన ఒక మాట చెప్తా. ఎక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు? హృదయము మీద. హృదయములో సంతోషము కలిగించేటువంటి మాటలు చెప్పటానికి ఇష్టపడినటువంటి వారు బయలుదేరుతూ ఉంటారు. చెప్పేటువంటి మాట సంతోషకరంగా అనిపిస్తుంటుంది, కానీ అది చేదు పుండయి అనేక మందిని చంపునట్టు మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కనబడనటువంటి చేదు మాట అది చూడటానికి మాత్రం తేనె పూసినట్లుగా ఉంటూ ఉంటాయి. ఆ హృదయము తెగిపోయేంత వరకు వారికి అర్థం కాదు. అది ఒక శ్రమని, అది ఒక శోధనని, అది మనకు తగనది అని మనకు అర్థమయ్యేసరికి ఆ హృదయం ఏమైపోతుందంటే పాడైపోతుంది. దేవుని హృదయం మీద ఇప్పుడు ప్రారంభించాడు. దేవుని హృదయం మీద యాక్ట్ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇప్పుడు సాతానుడు. చూడండి ఎంత మాట్లాడుతూ ఉన్నాడో. నువ్వు చేయవలసినటువంటి పనేమీ లేదు. ఇంకా దేవుని నువ్వు స్తుతించు, దేవుని నువ్వు ఆరాధించు, ఏమైనా చేసుకో ఇప్పుడు. కానీ నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? దేవుని హృదయానికి దూరంగా ఉండటమే. దేవుని హృదయంతో నీ హృదయం పెనవేసుకోకూడదు. సినిమాను చూడు, నీ హృదయం సంతోషిస్తుంది. పలానా వాటిని చూడు, నీ హృదయం సంతోషిస్తుంది. మొబైల్ ఓపెన్ చేసి చూడు, నీ హృదయం ఆనందిస్తుంది. ఇంకా చూడు, నీ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడు, నువ్వు ఆనందిస్తావు. దాన్ని బట్టి నీకున్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. హృదయానికి సంతోషకరమైనటువంటి మాటను చెప్పటానికే ఈ సాతానుడు ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మన హృదయములో ఏముండాలి? మన హృదయం అనేటువంటి పలకల మీద దేవుడు ఏం రాయాలనుకున్నారు? ఆయన ఒక నిబంధన చేయాలి అని కోరుకున్నారు. మన హృదయము ఆనందము కన్నా, మన హృదయము సంతోషము కన్నా, మన హృదయము పలానా లోకపరమైనటువంటి వాటి వైపుకు చూడటం కన్నా, చూసారా ఇప్పుడు యేసుప్రభు వారికి వచ్చేసి ఈ లోకమంతా అప్పచెప్పేస్తానయ్యా నీకు, నీదే ఇదంతా. అప్పుడు మనిషికి ఆలోచన ఎలా ఉంటుంది? నిన్ను కంపెనీకి CEO అని చేస్తానన్నాం అనుకో, మనిషికి ఎంత ఆనందం వస్తుంది? నీకు 3 స్టేర్ల బిల్డింగు ఫ్రీగా రాసిచ్చేస్తాను అన్నారనుకో, మనిషి హృదయం ఎంత సంతోషిస్తుంది? అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు యేసుప్రభు వారి ముందు ఈ లోకమంతా, ఏ లోకం కోసం వచ్చేవో, అద్వితీయ కుమారునిగా నువ్వు ఈ లోకానికి వచ్చావో, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి
అద్వితీయ కుమారునిగా నిన్ను ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ రక్షించడం కోసం వచ్చావు కదా, ఇదంతా నీ చేతుల్లో పెట్టేస్తా. నువ్వు ఒక్కసారి కుటిలమైనటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చింది, నాకేం చేయాలి? నమస్కారం చేయాలి, నాకు నమస్కారం చేయాలి. ఏ యవన బిడ్డ అయితే దేవుని మందిరానికి వస్తూ దేవునిలో ఉంటూ దేవునితో నడుస్తూ సినిమా హీరోలను ఫ్యాన్స్గా పెట్టుకున్నారో వాళ్ళందరూ దేవుణ్ణి విసర్జించి వారు ఎవరిని పెట్టుకున్నారంటే హృదయంలో ఒక పాప చింతన కలిగినటువంటి వ్యక్తిని పెట్టుకున్నారు, రంగులు వేసుకునే వారిని పెట్టుకున్నారు. దాని యందు సంతోషిస్తూ ఉన్నారు, దాని యందు ఆనందిస్తూ ఉన్నారు, దాని యందు బలపడుతున్నాము అని భ్రమలో ఉన్నారు. ఆనందం అనుకుంటున్నారు, అది సంతోషం అనుకుంటూ ఉన్నారు. పరస్త్రీని ఎవరైతే హృదయంలో పెట్టుకుని ఆనందిస్తూ ఉన్నారో అది దేవునికి విరోధమైనటువంటి ఒక కత్తి అని గుర్తుపెట్టుకోవాలి. సంసోను జీవితం అందుకే పాడైపోయింది ప్రియులారా. దేవుని ఆత్మచేత బలపరచబడి నడిపించబడుతున్నటువంటి ఒక వ్యక్తి దేవునికి కాకుండా హృదయంలో దెలీలా అనేటువంటి ఒక వేశ్యకు చోటిచ్చారు, ఒక స్త్రీకి చోటిచ్చారు. హృదయములో ఉండవలసినటువంటి వ్యక్తిని దేవుడు తప్ప, దేవుని మాట తప్ప, దేవుని వాక్యము తప్ప, దేవుని ఆజ్ఞలు తప్ప మరి ఏ వ్యక్తిని తీసుకొచ్చి హృదయంలో పెట్టుకున్నా ఆ వ్యక్తి యొక్క జీవితము దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది రాస్తూ ఉంటారు కొన్ని కొటేషన్స్, యు ఆర్ మై హార్ట్. ఏం రాస్తారు? నువ్వు నా గుండె. ఏం రాస్తూ ఉంటారు? ఇలా పలు రకాలైనటువంటి కోట్స్ పాపం ఆటోల వెనకాల, ఇంకా ఫేస్బుక్ల్లో, ఇంకా కొంతమంది యవన బిడ్డల వాట్సాప్ స్టేటస్లో చదువుతూ ఉంటాం మనం కదా, చదువుతూ ఉంటాం. కానీ అవి క్రైస్తవునికి తగవు. అది క్రైస్తవుడు పెట్టుకోవలసినటువంటివి కాదు, అది క్రైస్తవుని కోసం ఏర్పరచబడినటువంటివి కాదు. అవి లోకస్తుల కోసం, లోకంలో ఉన్నటువంటి వారి కోసం, లోకంలో జీవిస్తున్నటువంటి వారి కోసం. నీ వ్యాలంటైన్ ఎవరంటే యేసు ప్రభు వారే. నువ్వు ప్రేమించవలసింది ఆయన్నే. ఎందుకంటే చెరలో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించి మనల్ని ఆయన కొరకు నిర్మించుకొని మనల్ని వధువు సంఘముగా సిద్ధపరుస్తూ ఉన్నారు. మనం వధువు, ఆయన వరుడు. మన వ్యాలంటైన్ ఎవరు? నీ హృదయం ఎవరితో నింపబడాలి? ఆయనతోనే నింపబడాలి. ఆయన కొరకే, ఆయన కొరకే. ఏ విషయంలో అయినా నీ భర్తను పక్కన పెట్టి దేవుని మందిరానికి రావచ్చు, తప్పులేదు, అది తప్పే కాదు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. నీ భర్త దేవుని తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండి, నీ భర్త దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి అయి ఉండి కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి వేగరమే రావటం కోసం అతన్ని పక్కన పెట్టి రావటంలో తప్పే లేదు. అతన్ని వెంబడించాలి, అతన్ని నడిపించాలి దేవుని సన్నిధికి. వాటన్నిటిలోనూ నీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి. కానీ వారు రానప్పుడు, వారు మొరాయిస్తూ ఉన్నప్పుడు, వారు వెనకాలే ఉంటూ ఉన్నప్పుడు ముందు అడుగు నువ్వు వేసుకుని దేవుని మందిరానికి రావాలి. తద్వారా వారు కూడా నిన్ను వెంబడించేటువంటి అవకాశం తర్వాత దేవుడు చూపిస్తూ ఉంటారు, కల్పిస్తూ ఉంటారు. ఆలోచన విధానంలోనికి రావాలి. నా భర్తే రావట్లేదు కదండి, ఇంకా నేనేమి రాను ఆయన కాదనుకుని ఇలాగాని అనుకుని ఇంట్లో ఉండిపోతే ఇద్దరు ఏమైపోతారంటే నాశన కోపానికి సంసిద్ధమైపోతూ ఉంటారు. భక్తి మెట్టులో దిగిపోతూ ఉంటారు. క్లాసు ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి వారు డిగ్రేడ్ అవుతూ ఉంటారు, డిమోట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ చదవలసినటువంటి బిడ్డ సెకండ్ క్లాస్కి వెళ్ళాలి, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళాలి కదా. కానీ వీళ్ళు థర్డ్ క్లాస్ చదువుతూ సెకండ్ క్లాస్కి దిగిపోతూ ఉంటారు. ఎందుకని అంటే హృదయములో దేవుని యొక్క ఆజ్ఞలు రాయబడలేదు. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే హృదయంలో రాయబడుతుందో ఆ దేవుని ఆజ్ఞ మనల్ని కడుతుంది. దేవుని వాక్యము సుత్తి లాంటిది, సరిచేస్తుంది. కత్తి లాంటిది, మనను మూలుగుల్లోనికల్లా వెళ్ళి మనల్ని సరిచేయటానికి ఇష్టపడేటువంటిది దేవుని వాక్యం. అగ్ని లాంటిది, మనలో ఉన్నటువంటి దుమ్మును, ధూళిని, మనలో ఉన్నటువంటి పాపమును కాల్చివేయటానికి ఇష్టపడుతుంది. అందుకనే ఆయన ఆజ్ఞలను మన హృదయం మీద రాసుకోవాలి. మన హృదయంలో మనం ఎప్పుడు సంతోషించాలి అంటే ఆయన మాటలు చదువుతున్నప్పుడు సంతోషించాలి,
ఆయన మాటలు ధ్యానిస్తూ సంతోషించాలి. ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యమును అనుభవిస్తూ సంతోషించాలి. అందుకనే కీర్తనాకారుడు అంటారు, భక్తులు అంటారు, నీ వాక్యము జుంటె తేనె ధారల కన్నా మధురమైనది. హృదయములో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. అదే వాక్యము చేత దేవుడు 3 సార్లు సాతాన్ని ఎదిరించి, సాతానా ఇక నువ్వు పోవాలి, పో ఇక్కడి నుంచి నువ్వు పో అని ఎప్పుడైతే దేవుడు ఎదిరించి మాట్లాడారో వెంటనే వాడు అక్కడి నుంచి ఏమైపోయాడు? పారిపోయాడు. నిన్ను శోధిస్తాడు యవన బిడ్డ, అమ్మా నిన్ను శోధిస్తాడు, నిన్ను శోధిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ శోధించడానికి శోధకుడు బయలుదేరాడు. శోధనలో దొరికిపోతే రెక్కలు విరగొడతాడు వాడి బుట్టలో వేసుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఆలోచన కలిగినటువంటి వారమై ఉండాలి, జ్ఞానము కలిగినటువంటి వారమై ఉండాలి, వివేచన ఆత్మ కలిగినటువంటి వారమై ఉండాలి. రాబోవు దాన్ని ముందుగానే గ్రహింపు కలిగినటువంటి ఆత్మ నింపుదల కలిగినటువంటి వారమై ఉండాలి. అట్టి శక్తి చేత బలపరచబడుతున్నటువంటి వారమై ఉండాలి. దేవుని ఆజ్ఞలను హృదయంలో రాసుకున్నటువంటి వారమై ఉండాలి. వచ్చే శోధనను స్త్రీలైనటువంటి వారు ముందుగా పసిగట్టే వారై ఉండాలి. ఎందుకంటే గృహాలను ముందుకు నడిపించేటువంటి వారే. గుర్తుపెట్టుకోవాలి. ఇటు మాటల చేత సాతానుడు వేసేటువంటి ప్రతి శోధనను ఎదుర్కొంటూ, ప్రతి శోధనను మనం జయ కీర్తనం ఎగరవేస్తూ, జయ కీర్తనం చేస్తూ ఆయన స్తుతించుకుంటూ ముందుకు వెళ్దుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.